చిత్తూరు మామిడి రైతులకు భారీ షాక్. ధరలు కూలిపోతే కలెక్టర్ ఎమర్జెన్సీ మీటింగ్లో అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, పెన్మూర్ వాయిస్ తెలుగు ఛానల్కి స్వాగతం. చిత్తూరు జిల్లా మామిడి రైతులకు సంబంధించిన కీలక పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి. ధరల పరిస్థితి ఎలా ఉంది, అలాగే అధికారుల చర్యలు వంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం చిత్తూరు మార్కెట్లో మామిడి ధరలు పెద్దగా ఆశాజనకంగా లేవు. సాధారణంగా క్వాలిటీ సీజన్ ఉన్న మామిడికాయలకు 15 నుంచి 20 వరకు ధరలు పలుకుతున్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా తక్కువ ధరలకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇంకా వెరైటీ వారీగా చూస్తే తోతాపరి మామిడి విషయానికి వస్తే కిలో 5 రూపాయలకి కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇందులో కలర్ ఉన్న మామిడికి మాత్రం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు. ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇంకా బంగినపల్లి విషయానికి వస్తే కొంత మెరుగైన ధర అందుకుంటుందని చెప్పవచ్చు. 20, 25, 30, 35 వరకు ధరలు పలుకుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. బంగినపల్లి కవర్ చుట్టిన మామిడికి మంచి డిమాండ్ ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఇంకా ఇతర రకాల మామిడికి 12 నుంచి 18 వరకు ధరలు పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంకా ఇదే సమయంలో ఈరోజు మామిడి సంఘం అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు. ఈ సమావేశంలో రైతులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తోతాపురి మామిడికి సరైన ధర లేకపోవడం, మధ్యవర్తుల దౌర్జన్యం, ఎగుమతిలో ఉన్న సమస్యల గురించి వివరించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గారు రైతుల సమస్యలను శ్రద్ధగా విన్నారు. మార్కెట్ ధర స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు న్యాయమైన ధర అందేలా చర్యలు, ఎగుమతులకు ప్రోత్సాహం, మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి పెట్టినట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతుంది. ముందు రోజుల్లో ధరలు పెరుగుతాయా, రైతుల ఉపశమనం కలుగుతుందా అనేది చూడాలి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం పెన్మూర్ వాయిస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.